నమస్తే అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మనం జనరల్గా తోటకూరతో పప్పు ఫ్రైయే చేస్తాం. ఒకసారి ఈ విధంగా పులుసు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూరను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కల కింద కట్ చేసి కుక్కర్ గిన్నెలో వేసి 1 గ్లాస్ వాటర్ పోసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి హీట్ చేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని పొడుగు చీలికల కింద కట్ చేసుకుని ఈ తాలింపులో వేసుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు టమాటాని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి టమాటా అంతా బాగా మగ్గిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ పసుపుని, 1 స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూరని దీంట్లో యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ టమాటా ఫ్లేవర్ అంతా తోటకూరకి పట్టి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కూరలో కారాన్ని యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ముందుగా నానపెట్టుకుని దాన్ని గుజ్జు కింద తీసుకుని ఈ కూరలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా, కూర చూడటానికి ఎంత యమ్మీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరంతా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.